ప్రభుత్వం అడిగింది. వీ హ్యావ్ హైయెస్ట్ రెస్పెక్ట్ ఫర్ ద ఎల్డర్స్ సభ అధ్యక్ష. ప్రిపరేషన్ నాన్ ప్రిపరేషన్కి సంబంధించిన అంశం విషయంలో డెఫినెట్లీ ఐ టేక్ ఇన్ ఏ రాంగ్ వే, దట్ ఈస్ నాట్ రైట్ అధ్యక్ష. ఈరోజు మెట్రో రైలుకు సంబంధించిన అధ్యక్ష మేము ఇప్పుడే ప్రస్తావన చేశాం ఏ విధంగా రాబోయే కాలంలో మెట్రో రైలుకు సంబంధించి ఏ ప్రయత్నాలు చేస్తూ ఉన్నామని. గత 10 సంవత్సరాల కాలహయంలో ఆనాడు మెట్రో రైల్ కారిడార్లకు సంబంధించి చాలా ప్రత్యేకమైన ప్రస్తావన లేకపోవటం కేంద్ర ప్రభుత్వం తరఫున, తదుపరి ఆ ప్రయత్నంలో గట్టి బలం లేకపోవటం వలన కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి, కొద్ది ఆలస్యం కూడా అవుతోంది. మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి గారు మరి ఈ నాగోల్కు సంబంధించి ఇప్పుడే చెప్పాము అధ్యక్ష, నాగోల్కు సంబంధించి మెట్రో రైల్ ఫేజ్ 2A కింద 76.4 కిలోమీటర్లు నాగోల్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు 36.8 కిలోమీటర్లు 11,226 కోట్ల రూపాయలతో. అదేవిధంగా రాయదుర్గ్ నుంచి కోకాపేట్ నియోపోలిస్ 11.6 కిలోమీటర్లకు సంబంధించి 4,318 కోట్ల రూపాయలతో. MGBS స్టేషన్ నుంచి చంద్రాయనగుట్ట ఎప్పుడు కూడా అనుకోలే అధ్యక్ష అక్కడి నుంచి ఒక మెట్రో రైలు వస్తుంది, రూపకల్పన చేయబడుతుంది అనే ఆలోచన ఎవరికి కూడా లేకుండే. 7.5 కిలోమీటర్లతో 2,741 కోట్ల రూపాయలతో మియాపూర్ నుంచి పట్టంచెరు 13.4 కిలోమీటర్లు 4,107 కోట్ల రూపాయలతో. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కిలోమీటర్లు 1,877 కోట్ల రూపాయలతో మొత్తం 76.4 కిలోమీటర్స్ 24,629 24,000 కోట్ల 269 కోట్ల రూపాయలతో ఈ మెట్రో రైల్ ఫేజ్ 2A సంబంధించి ఇప్పటివరకే మేము డిపిఆర్లు కంప్లీట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది అధ్యక్ష. దాని క్రమంలోనే ఇంకా ముందస్తు చూపుతో మెట్రో రైల్ ఫేజ్ 2B కింద కూడా ఇప్పుడు గౌరవ సభ్యురాలు చెప్పిన అంశాలు కూడా దాంట్లో ముందుగానే ఆలోచన చేసి పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మనం విస్తీర్ణత జరుగుతూ ఉన్న ఈ హైదరాబాద్ పెరుగుతూ ఉన్న హైదరాబాద్ దాన్ని దృష్టిలో పెట్టుకొని కమ్యూటింగ్ ఈజీ కావాలని, ట్రావెల్ ఈజీ కావాలి, అనేక మందికి ఇబ్బంది ఉండదని మొత్తం అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నంతవరకు మొత్తం మెట్రో రైలు రూపకల్పన చేయాలని ఒక ప్రతిపాదనతో పోతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులతోని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మాట్లాడి వారి సహకారాన్ని కోరటం కూడా జరిగింది అధ్యక్ష. మొన్న ఈ మధ్యలో కేంద్రం సంబంధించిన ప్రభుత్వ అధికారులు ఇక్కడికి వచ్చినప్పుడు వారితోనూ కూడా ఎందుకు కావాలి, ఈరోజు మనకు మెట్రో రైల్ ఫేజ్ 2A ఎందుకు కావాలి, ఫేజ్ 2B ఎందుకు కావాలి, తొందరగా ఫేజ్ 2A ప్రతిపాదనలు అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయో వెంటనే శాంక్షన్ చేయాలని కోరటం జరిగింది అధ్యక్ష. ఫేజ్ 2B కింద కూడా ఈ ప్రతిపాదనలు చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి ఎయిర్పోర్ట్ ప్రాజెక్టుకు సంబంధించి రాయదుర్గ్ నుంచి ఎయిర్పోర్ట్ 31 కిలోమీటర్లకు సంబంధించి మొన్న ఈ మధ్యలో ఫౌండేషన్ స్టోన్ కూడా వేయటం జరిగింది అధ్యక్ష. ఆ సందర్భాన్ని గురించుకొని కూడా మరి వారు కూడా చూసుంటారు. కానీ ఈరోజు రాయదుర్గ్ నుంచి ఎయిర్పోర్ట్కి సంబంధించిన ప్రతిపాదనలు కూడా తీసుకొని దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా వేయటం జరిగింది అధ్యక్ష. ఒక పరంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం, వారు కూడా ముందుకు రావాలి, వారు కూడా సహకరించాలి. ఒకప్పుడు మెట్రో రైలు మొత్తం మన దేశంలోనే 2వ స్థానంలో ఉండే అధ్యక్ష. ఈరోజు ఇతర సిటీస్కి సంబంధించి మనకంటే ముందుగా ఈ 10 సంవత్సరాల కాలంలో ఏం చెప్తా ఉన్నాను అధ్యక్ష, 2వ ఫేజ్లో ఉన్న మన మెట్రో రైల్ అంటే కిలోమీటర్స్ వైజ్ పరంగా కానీ కమ్యూటింగ్ పరంగా కానీ జనాలకు సంబంధించిన వారి ట్రావెల్కి సంబంధించిన 2nd ప్లేస్లో ఉంటే ఇప్పుడు 9th ప్లేస్కి వచ్చింది. అంటే మిగతా సిటీస్ అంతా కూడా వేగవంతంగా ఈరోజు మెట్రో రైల్ విస్తీర్ణత జరుపుతూ ముందుకు నడుపుతా ఉన్న సందర్భంలో మేము రాగానే మేము మళ్ళీ ఒకసారి మొదటి స్థానంలో ఉండాలనే ఒక ఆలోచన దృక్పథంతో
కేంద్ర ప్రభుత్వాన్ని ఒక పక్షాన కోరుతూ కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఇవ్వాలని ఒక పరంగా డిమాండ్ చేస్తూ మేము మా ప్రతిపాదనలు ముందుకు పోయిస్తా ఉన్నాం అధ్యక్ష. మెట్రో రైలుకు సంబంధించి కేవలం ఫ్యూచర్ సిటీకే సంబంధించే కాదు, ఈరోజు వారు చెప్పిన ఈ ఎయిర్పోర్టుకు సంబంధించి కానీ ఇతర ప్రాంతాలు మొత్తం 4 డైరెక్షన్స్లో మెట్రో రైల్ సంబంధించిన ఫెసిలిటీ చేయటం జరుగుతుంది. రాయదుర్గ్ నుంచి ఎయిర్పోర్టుకు సంబంధించి ఇప్పటి వరకు వారు గత ప్రభుత్వంలో వారు కూడా ఉన్నారు పార్లమెంట్ సభ్యులుగా. కేవలం వారు చెప్పారు రాయదుర్గ్ నుంచి ఎయిర్పోర్ట్కు వేస్తామని చెప్పారు, కానీ ఎప్పుడు కూడా ఫౌండేషన్ కూడా వేయాల ఆలోచన పరంగా ఇచ్చారు. ఈరోజు మేము ఫౌండేషన్ స్టోన్ వేసినాం. ఎందుకు? కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నా రాకున్నా we will live up to the expectation of our people. We are committed to do metro rail all along our Hyderabad city, the growing Hyderabad city. This is our commitment. We are going to do it. We don't have any మాకు ఎజిటేషన్ లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు కోరాలన్నా కేంద్ర ప్రభుత్వం ఏంది అని కూడా మేము ఎప్పుడు కూడా పోకడ మీద పోతలేము అధ్యక్ష. కానీ కేంద్ర ప్రభుత్వం తప్పకుండా బాధ్యతగా నిధులు ఇవ్వాలి. ఇచ్చే క్రమంలో ఎక్కడ కూడా ముందుకు సాగించే కార్యక్రమంలో మా వంతు సహకారం అందించే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. ఈరోజు ఒకసారి మీరు చెప్తా ఉన్నారు అధ్యక్ష, ఎన్ఆర్ఈజీఎస్కి సంబంధించి మన మున్సిపాలిటీస్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే అర్బనైజేషన్ వస్తుందో, ఎక్కడైతే రూరల్కి సంబంధించిన అంశం విషయంలో వెన్ ఇట్ ఇస్ లూజింగ్ ఇట్స్ రేరిటీ, గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన అక్కడ వ్యవసాయం కానీ వ్యవసాయంపై ఆధారపడి ఉన్న అక్కడ ఉన్న ప్రజలందరికీ సంబంధించిన అంశమే లేకుండా పోతుందో అర్బనైజేషన్ వచ్చి అక్కడ ఏం చేయమంటారు అధ్యక్ష? డెఫినెట్లీ ఇట్ విల్ బి పుట్ యాజ్ మున్సిపాలిటీస్. మేము కాదు, మీరు కూడా చాలా మున్సిపాలిటీస్ చేశారు. ఎన్ఆర్ఈజీఎస్ సంబంధించిన అంశం విషయంలో అర్బనైజేషన్ కాన్సెప్ట్కు సంబంధించి సరే ఒక ఇంపెడిమెంట్ అయినా కానీ ఎన్ఆర్ఈజీఎస్ ఈ సంబంధానికి సంబంధించి రాబోయే కాలంలో ఇంకే అర్బనైజేషన్ వచ్చినప్పుడు మేము చేసుకునే ఆలోచన చెప్తా ఉన్నాం అధ్యక్ష. రేపొద్దున ఈ డెవలప్మెంట్ అథారిటీ కింద రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో అక్కడ ఏదో విధంగా ఉపాధి కల్పించాలని ఆలోచన చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న ఈ గ్రామాలకు సంబంధించి ఎన్ఆర్ఈజీఎస్ పోదు. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ అవర్ ఇట్ ఈజ్ ఓన్లీ ఏ డెవలప్మెంట్ అథారిటీ. ఇప్పటివరకు డెవలప్మెంట్ అథారిటీలో మనం కూడా చూస్తూ ఉన్నాం అధ్యక్ష. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మా కరీంనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉన్నాయి, చాలా గ్రామాలు ఉంటాయి దాని కింద, అక్కడ ఎన్ఆర్ఈజీఎస్ పోలేదు. దిస్ ఈజ్ ఓన్లీ ఏ డెవలప్మెంట్ అథారిటీ వేర్ ప్లానింగ్ విల్ బి డన్, పాలసీ మేకింగ్ విల్ బి డన్. కానీ అక్కడ ఎన్ఆర్ఈజీఎస్ పోదు అధ్యక్ష. వారు తెలిసే ప్రభుత్వం పైన ఎన్ఆర్ఈజీఎస్ పోతుంది, అక్కడ మళ్ళీ అక్కడ ఉన్న మా మహిళా సోదరులకు ఇబ్బంది జరుగుతుందని మరి ఆలోచన చేయకుండా మేము చేసే ఒక కార్యక్రమం. ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే ఎన్ఆర్ఈజీఎస్కు సంబంధించి కూడా మాకు అక్కడ ఉన్న మహిళా సోదరుల విషయంలో రేపు అక్కడ పరిశ్రమలు వచ్చినా ఈ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి రాబోయే కాలంలో అధ్యక్ష వారికి ఏ విధంగా ఉపాధి కల్పన చేయాలి. ఈరోజు మేము చేస్తూ ఉన్న ప్రతి ప్రయత్నం, ప్రతి కార్యాచరణ, ప్రతి కార్యక్రమం ఎన్ఆర్ఈజీఎస్కు సంబంధించి మరి వారు ఉపాధి కోల్పోతా ఉన్న తరుణంలో అక్కడికి వేరే విధంగా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన ప్రస్తావన చేస్తూ ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా ఈరోజు మన రాష్ట్రాన్ని, హైదరాబాద్ని, భాగ్యనగరాన్ని డెవలప్ చేసే ఒక ప్రయత్నం చేయాలని మా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే వారు చెప్తా ఉన్నారు రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్, ఆ రోజు చేయండి ఈరోజు మాట్లాడే అంశం డెఫినెట్లీ దే హ్యావ్ టు టేక్ బ్యాక్. వీ హ్యావ్ చేంజ్ ద అలైన్మెంట్ అధ్యక్ష. నౌ వీఆర్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ నాగోల్, ఎల్బీ నగర్ టు ఎయిర్పోర్ట్ టు ఈస్టర్న్ సైడ్ అధ్యక్ష. సో ఇట్స్ అ కాంప్రహెన్సివ్ ప్లాన్ తయారు చేసి దాని పరంగానే ఫేజ్ 2A, ఫేజ్ 2Bని తీసుకెళ్లే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా కూడా మేము ఈరోజు ఇటు కరీంనగర్ వైపు కానీ, అటు నిజామాబాద్ వైపు కానీ, అటు సైడు అన్ని దిక్కుల ఇప్పుడు పట్టణ చెరువుకు సంబంధించి ఇప్పుడు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కడైతే నిజంగానే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ ఉందో ఆ ప్రాంతాలకు సంబంధించి, ఉదాహరణకు కుక్కట్పల్లి, ఆ ప్రాంత వాసులు అందరూ కూడా కోరటం జరిగింది అధ్యక్ష. అక్కడ ఉన్న శాసనసభ్యులు మరి గాంధీ గారు, అదేవిధంగా మా మైనంపల్లి హనుమంతరావు గారు మాజీ శాసనసభ్యులు,
ఇతరులందరూ కూడా వచ్చి డబుల్ డెక్కర్కు సంబంధించిన అంశం మీరు ప్రస్తావన చేశారు. ఫీజిబిలిటీ తీసుకున్నాం, ఫీజిబిలిటీ ప్రకారం అక్కడ డబుల్ డెక్కర్ సంబంధించి మెట్రో రైలు కాన్సెప్ట్ని కూడా తయారు చేసుకొని ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తాం అధ్యక్ష. ఇక్కడ ఏ విధంగా ప్రయాణికులకు సంబంధించి ప్రధానంగా ఇక్కడ ఉద్యోగస్తులకు అదేవిధంగా స్టూడెంట్స్కి ప్రతినిత్యం ఉద్యోగ అవకాశాలు అన్వేషించే మిత్రులకు కానీ సోదరులకు సోదరిమణులకు ఉపయోగపడే విధంగా ఈ మెట్రో రైల్ డిజైన్ చేయటం జరిగింది. డిజైన్తో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం, వారి సహకారాన్ని వారి కాంట్రిబ్యూషన్ని తప్పకుండా ఒక రెస్పాన్సివ్ బీజేపీ గవర్నమెంట్గా ఇక్కడ వారి సభ్యులు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులను కూడా పదే పదే కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులను కూడా అడుగుతూ ఉన్నాం, వారి ప్రయత్నం ఉండాలి. ఈరోజు మెట్రో రైల్ విస్తీర్ణకు సంబంధించి మనము బడ్జెట్లో కూడా లేదు, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో లేదు. తదుపరి కేంద్ర మంత్రులతో మాట్లాడి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మేము పోయి మరి ప్రధానమంత్రి గారిని కూడా కోరి ఈరోజు మెట్రో రైలుకు సంబంధించి తప్పకుండా ప్రస్తావన చేయాలి, నిధులు ఇవ్వాలని కోరటం జరిగింది అధ్యక్ష. ఆనరబుల్ మెంబర్ అధ్యక్ష